ఇదైతే మనకి నిన్నటి కంటిన్యూషన్ వీడియో. నేను రాయదుర్గ్ నుంచి మా షటిల్కి వెళ్ళాలంటే మనకి ఎంట్రన్సెస్ ఉంటాయి కదా, నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళకోకుండా రూట్ మారిపోయి వేరే ఎగ్జిట్ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినా అనమాట. అక్కడ మా షటిల్స్ ఉండవు. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి ఏదేదో వెతుక్కుంటా గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని మైండ్ స్పేస్కి వచ్చి అక్కడి నుంచి షటిల్ ఎక్కి వెళ్ళిపోయినాను ఆఫీస్కి. సో ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా మా బిల్డింగ్ వెళ్ళకోకుండా, మాకు 2 బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో మా ఫ్లోర్ ఉండే బిల్డింగ్కి వెళ్ళకోకుండా వేరే బిల్డింగ్ లిఫ్ట్ ఎక్కేసాను. ఆ లిఫ్ట్ కూడా వర్క్ అవ్వలేదు. క్యాఫ్టేరియాలో లైక్ ఆ ఫ్లోర్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాఫ్టేరియా చూసి ఓకే ఇది నా ఫ్లోర్ కాదని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మా బిల్డింగ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయినాను అనమాట. ఇంక ఇదంతా అవ్వదులే, నాకు కడుపులో ఏదో ఒకటి పడితే కానీ నేను సెట్ అవ్వనని నాకు అనిపించి ఫస్ట్ టైం నేను లాగిన్ కూడా అవ్వకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయినాను అనమాట. సో అక్కడ కూడా కూల్గా ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఓన్లీ ఫ్రూట్స్, మిల్క్, సెరల్స్ తీసుకున్నాను. ఓన్లీ ఫ్రూట్స్ అయితే తినగలిగినాను. ఆ రోజు సెరల్స్ కూడా నేను తినలేకపోయినాను, ఎందుకో నాకు తెలియదు, మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత వర్క్ చేయడానికి వెళ్ళిపోయినా, వర్క్ చేసేసిన. ఇంకా ఓన్లీ ఈ సిరీస్లో నేనైతే ఓన్లీ నేనేం తిన్నా అని పెట్టాలనుకున్నాను, అందుకే ఓన్లీ ఫుడ్ ఒకటి క్యాప్చర్ చేసిన అనమాట. సో లంచ్కి అయితే నేను వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను, యాజ్ వెల్ చైనీస్ బౌల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మాకి చాట్ పెట్టారు, పాపడ్ చాట్. చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, మాకి కంపెనీయే ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, అండ్ ఆల్సో మధ్యలో బ్రేక్కి కూడా స్నాక్స్ ఉంటాయి, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా స్నాక్స్ అన్నీ తినేసి ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినాను. సో హైదరాబాద్లో నేను ఎక్కడ ఉంటాను, ఎవరి దగ్గర ఉంటున్నాను, పీజీలో ఉంటున్నానా లేకపోతే ఇంట్లో ఉంటున్నాను అనేది నెక్స్ట్ రీల్లో చెప్తాను. బాయ్.